స్పోర్ట్స్ కి సంబంధించి అదే క్రికెట్ అయినా ఫుట్బాల్ అయినా ఇంకేదైనా సరే విజయం సాధించాలంటే దాని వెనుక క్రీడాకారుల నైపుణ్యంతో పాటు ప్రత్యర్థి జట్టు బలాలు బలహీనతలను విశ్లేషించి ఆటను మలుపు తిప్పే ప్రణాళికలు చెప్పేవారికి కూడా ఆ ఘనత దక్కుతుంది. తాజాగా కేరళకు చెందిన ఎం అంజిత దేశంలోనే ఫస్ట్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ వీడియో అనలిస్ట్ గా ఎదిగి చరిత్ర సృష్టించింది. ఆమె నేపథ్యం చూస్తే అంజిత తండ్రి మణి జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడు. పోటీలకు వెళ్లేటప్పుడు అంజితను వెంట తీసుకెళ్లేవాడు. అలా అంజితకు బాల్యంలోనే ఈ క్రీడను పరిచయం చేశాడు. నాన్నలాగే తను పెద్ద క్రీడాకారిణి కావాలని కలలు కనేది. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎక్కడా ఫుట్బాల్ ఆటను వదల్లేదు. ఈ అనుభవం అంజిత కెరీర్ ను మలుపు తిప్పాయి. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి మహిళల జట్టులో స్థానాన్ని సంపాదించుకుంది. అక్కడ కోచ్ షరీఫ్ ఖాన్ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచారు. తర్వాత కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి మహిళా జట్టు తరపున పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. అయితే మైదానంలో జట్టుతో కలిసి ఫుట్బాల్ ఆడటమే కాకుండా ఈ రంగంలో వేరే అవకాశాల గురించి ఆసక్తి చూపించేది అంజిత. ముఖ్యంగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ అనాలిసిస్ పైన అవగాహన తెచ్చుకుంది. ఆడటం కన్నా ప్రత్యర్థి జట్టు బలాలు బలహీనతను తెలుసుకుంటూ కొత్త ప్రణాళికలు వేయడం ఆకట్టుకోవడంతో ఎనాలిసిస్ వైపు వెళ్లాలనుకుంది. ఇందుకోసం ప్రొఫెషనల్ ఫుట్బాల్ స్కౌట్స్ అసోసియేషన్ నుంచి సంబంధిత కోర్సు పూర్తి చేసింది. తర్వాత ఆట నుంచి విరమణ పొంది పూర్తిగా ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ అయితే. అలా అంజిత ఇండియాలోనే తొలి మహిళా ప్రొఫెషనల్ ఫుట్బాల్ వీడియో విశ్లేషకురాలిగా నిలిచింది. ప్రస్తుతం గోకులం కేరళ మహిళా జట్టుతో కలిసి పనిచేస్తూ విశ్లేషకురాలిగా జట్టుకు సూచనలిస్తోంది. స్పోర్ట్స్ లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ తనలాంటి వారికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్న అంజితకు మనము ఆల్ ది బెస్ట్ చెబుదాం.